మనం ముగ్గురము ఒక దగ్గరే ఉండాలి. పదండి నిమజ్జనం దగ్గరికి అని అమ్ము చెప్తుంటే, అలాగేనని ఆనంద్, ఆకాష్ అంటారు. ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు. మనం వెళ్ళే లోపల వినాయకుడిని నిమజ్జనం దగ్గర దర్శనం చేసుకునే లోపల చాలా లేట్ అవుతుందేమోనే అని ఆనంద్ అంటే, ఎంత లేట్ అయినా పర్వాలేదు. అంజు పాప బాగవ్వాలి కదా అని అమ్ము చెప్తుంది. అలా ముగ్గురు వెళ్తూ ఉంటారు. ఇంకోవైపు సరస్వతి మేడంకి ఒక రూమ్‌ని కేటాయించి ట్రీట్మెంట్ మొదలుపెడతారు. మనోహరి పక్కకు వెళ్ళగానే మిస్సమ్మ ఖచ్చితంగా ఆ మనోహరియే నిజం చెప్పకుండా అడ్డుకుంటోంది. అందుకే ఇవన్నీ ఆ మనోహరి ఏదో చేసి ఉంటుంది అని రాథోడ్ అంటే, కానీ మన దగ్గర సాక్ష్యాలు లేవు కదా రాథోడ్ అని బాగి అంటుంది. ఏదో ఒక విధంగా మనం కనిపెట్టాలి మిస్సమ్మ. ఈ సరస్వతి వార్డెన్ చేత నీకు చెప్పాల్సిన విషయం ఏంటో తెలుసుకోవాలి అని రాథోడ్ అంటాడు. అలాగేనని బాగి అంటుంది. తర్వాత రణవీర్ రౌడీలకి పిల్లల ఫోటోలను చూపించి, చూడు వీళ్ళ ముగ్గురిని మీరు కిడ్నాప్ చేయాలి. వీళ్ళు ఇక్కడే నిమజ్జనంలో తిరుగుతున్నారు. ఒక్కొక్కరినైనా పర్వాలేదు, ముగ్గురు దొరికినా పర్వాలేదు. వీళ్ళు మాత్రం ప్రాణాలతో ఉండకూడదు. వెంటనే తీసుకురండి అని చెప్పటంతో అలాగేనని రౌడీలు ఇక పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు. రేయ్ ఎంత వెతికినా పిల్లలు కనిపించట్లేదేంట్రా అని మొత్తం తిరుగుతూ ఉంటారు. జనాలు తోసుకోవడంలో ఆకాష్ ముందు వెనక వస్తూ అమ్ము ఆనంద్‌ని మిస్ అయిపోతాడు. అక్క, అన్నయ్య ఎక్కడా అని వెతుక్కుంటూ అక్కడక్కడే ఆకాష్ తిరుగుతూ ఉంటారు. ఈ లోపల రౌడీలకి ఆకాష్ కనపడడంతో రేయ్ అదుగోరా అక్కడున్నాడ్రా అని వాళ్ళు ఆకాష్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే డాక్టర్ ఇక బాగి వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏమ్మా రక్తం తీసుకొచ్చారా? అసలు సమయం చాలా తక్కువగా ఉంది అని చెప్తూ ఉంటే, ఒక అరగంటలో రక్తం వచ్చేస్తుందిలెండి డాక్టర్. మీరు టెన్షన్ పడకండి. మీరు సర్జరీకి రెడీ చేసుకోండి అని బాగి చెప్తుంది. ఎలాగమ్మా? ఇప్పుడు అల్లుడు గారేమో అక్కడ పిల్లల కోసం వినాయక నిమజ్జనం దగ్గరికి వెళ్లారు. ఇక్కడేమో మనకు రక్తం దొరకలేదు. నువ్వేమో అరగంటలో రక్తం రెడీ అయిపోతుందని ఎలా చెప్తున్నావమ్మా అని రామ్మూర్తి అడుగుతూ ఉంటే, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది నాన్న అని బాగి చెప్తుంది. ఖచ్చితంగా ఆ మనోహరిది సేమ్ బ్లడ్ గ్రూపే అయి ఉంటుంది మిస్ అమ్మ. మనం ఎలాగైనా సరే మనోహర్తో ఇప్పించాలి అని రాథోడ్ అంటాడు. అవును రాథోడ్, కానీ మనోహర్ని అడిగితే డైరెక్ట్గా వచ్చి ఇవ్వదు కదా. కాబట్టి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది నాన్న. మనోహరియే వచ్చి రక్తం ఇస్తుంది. నేను చెప్పినట్లు చేయండి నాన్న అని బాగి ఏదో ప్లాన్ చెప్తూ ఉంటే, అలాగే అలాగే అంటూ రామ్మూర్తి తల ఊపుతూ ఉంటాడు. దూరం నుంచి చూస్తున్న ఆరు, ఎస్ బాగి ప్లాన్ చెప్తోంది, అదేంటో వినాలి అని దగ్గరికి వెళ్తూ ఉంటే, నువ్వు ఆగు బాలిక, నువ్వు అక్కడికి వెళ్తే నీ సహోదరికి కనపడిపోతావన్న విషయం మర్చిపోయావా అని గుప్తా గారు అంటారు. అవును కదా, సరే వెళ్ళండి అని ఆరు అంటుంది. కానీ నీకొక విషయం చెప్పాలి బాలిక అని గుప్తా గారు అంటుంటే, అబ్బా కాసేపు ఆగండి గుప్తా గారు అని ఆరు వాళ్ళ ప్లాన్ని వింటూ ఉంటుంది. నాన్న, నేను చెప్పింది నీకు మొత్తం గుర్తుంది కదా, కాబట్టి మేమిద్దరం పక్కకు వెళ్ళి ఉంటాము, మీరు ప్లాన్ మొదలు పెట్టేయండి అని బాగి చెప్తుంది. అలాగేనని బాగి రాథోడ్ చాటుగా వెళ్ళి దాక్కుని ఉంటారు. అప్పుడే రామూర్తి కావాలనే గట్టి గట్టిగా, అబ్బబ్బబ్బా ఒక్కరికి కూడా బాధ్యత లేకుండా అయిపోయింది అని అరుస్తూ ఉంటాడు. అది విన్న మనోహరి అక్కడికి వచ్చి, ఏమైంది అంకుల్ అని అడుగుతూ ఉంటుంది. చూడమ్మా, ఇక్కడ అంజు పాప ప్రాణాలతో పోరాడుతూ ఉంది, రక్తం కావాలి. వాళ్ళ నాన్నేమో పిల్లల కోసం నిమజ్జనం దగ్గరికి వెళ్లారు. ఇక్కడేమో బాగి అందుకు ఉన్నా కూడా అసలు రక్తం ఇవ్వటానికి ఎవరూ లేక ఎలా ఉన్నారో చూడు. అసలు మా బాగీకి బాధ్యతే లేకుండా అయిపోయింది. ఒకవేళ ఆ ప్లేస్‌లో నీ కన్న కూతురే అయి ఉంటే నువ్వు రక్తం ఇచ్చి ఉండేదానివి కదమ్మా! అంజు పాప కూడా నీ కన్న కూతురు లాంటిదే కదా అని రామూర్తి అంటుంటే, ఈ ముసలోడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే బాగి రాథోడ్ ఏమీ తెలియనట్లు అక్కడికి వచ్చి, ఏమైంది నాన్న అని అడుగుతూ ఉంటే, అసలు నీకు ఏ మాత్రం బాధ్యత లేకుండా అయిపోయిందమ్మా. అల్లుడు గారేమో అటు వెళ్ళాడు, నువ్వేమో ఎలాంటి ప్రయత్నం చేయటం లేదు అని అంటే, కానీ ఏం చేసేది నాన్న, నాదా అంజు పాప బ్లడ్ గ్రూప్ కాదు, వేరేది, రాథోడ్‌ది కూడా కాదు, మీది కూడా కాదు, ఆయనది కూడా కాదు. మరి ఇక ఎవరున్నారు రక్తం ఇవ్వటానికి చెప్పండి అని బాగి అంటుంది. అవును, ఈ మనోహరి ఉంది కదా, ఈ మనోహరి ఇస్తుంది కదమ్మా అని రామూర్తి అంటాడు. అయ్య బాబోయ్, ఏంటి నేను ఇలా ఇరుక్కుపోయాను అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ మనోహర్ది ఏ బ్లడ్ గ్రూపో మనకు తెలియదు కదా నాన్న అని బాగి అంటుంది. ఏమ్మా మనోహరి, నీది ఏ బ్లడ్ గ్రూపు అని రామూర్తి అంటే, నాది అంజుపాప బ్లడ్ గ్రూప్ అయితే కాదు, నాది ఏదో వేరేది అని మనోహరి చెప్తుంది. వేరేదంటే ఏది మనోహరి గారు అని బాగి అంటుంది. వేరేదంటే నాది ఏ పాజిటివో బి పాజిటివో ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు అని మనోహరి అంటుంది. ఏంటి బ్లడ్ గ్రూప్ ఏదో నీకు గుర్తుకు లేదా, నిజమేనా అని బాగి అంటే, అవును
నేను చాలా రోజుల క్రితం చూపించుకున్నాను. నాకు గుర్తుకు లేదు అని మనోహరి చెప్తుంది. మనోహరి మేడంకి తెలియనట్లు ఉంది. ఇక్కడ బ్లడ్ గ్రూపు చెక్ చేస్తారు మేడం. కాబట్టి చెక్ చేయించుకోండి. ఒకవేళ సేమ్ అయితే మీరే ఇద్దురు అని రాథోడ్ అంటే, అయ్యయ్యో! నాది కాదని చెప్తున్నా కదా! మళ్ళీ చెక్ చేయించుకోవటం ఎందుకని మనోహరి నసపెడుతూ ఉంటుంది. అలా అంటారు ఏంటి మనోహరి గారు? మీ సొంత కూతురికైతే మీరు బ్లడ్ ఇవ్వరా? ఇస్తారు కదా! అంజు కూడా మీ కన్న కూతురు లాంటిదే కదా! అని బాగి అంటుంది. ఇస్తుంది లేండి మిస్సమ్మ. ఇవ్వక ఎక్కడికి పోతారు మనోహరి మేడం గారు అని రాథోడ్ చెప్తారు. డాక్టర్ డాక్టర్ ఒకసారి ఈవిడిది బ్లడ్ చెక్ చేయండి అని బాగి పిలవటంతో, అవునా రండి చెక్ చేస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. సిస్టర్ తీసుకువెళ్ళు అని చెప్తుంటే, అవసరం లేదు నాది వేరేదని చెప్తున్నా కదా అని మనోహరి మళ్ళీ మొండికేస్తూ ఉంటుంది. అదేంటండి మీ బ్లడ్ గ్రూప్ చెక్ చేయించుకోవటానికి ఇలా మాట్లాడుతున్నారు. ఏం కాదు. మీరు సిస్టర్ ముందు తీసుకువెళ్ళండి అని డాక్టర్ చెప్తాడు. ఇక బాగి రాథోడ్ బలవంతం చేయటంతో మనోహరికి తప్పేది లేక సిస్టర్‌తో వెళ్తుంది. ఇవ్వండి మేడం బ్లడ్ ఇవ్వండి అని సిస్టర్ అడుగుతున్నా కూడా, అయ్యో! సిస్టర్ నేను చెప్పేది వినండి. అవసరం లేదు అని మనోహరి ఇంకా మొండికేస్తూ ఉంటుంది. తరువాత ఆకాష్ మిస్ అయిపోవడంతో అమ్ము, ఆనంద్ వెతుకుతూ ఉంటారు. ఈ లోపల రౌడీలు ఆకాష్‌ని చూసేసి, బాబు నువ్వు మీ వాళ్ళ కోసం వెతుకుతున్నావు కదా! మీ వాళ్ళు అక్కడ ఉన్నారు అని ఆకాష్‌ని తీసుకువెళ్తూ ఉంటారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అమ్ము, ఆనంద్ దూరంగా వెళ్ళటం ఆకాష్ గమనించేసి, అంకుల్ అదిగో మా వాళ్ళు అక్కడే ఉన్నారు. మీరేంటి నన్ను ఇటువైపు తీసుకువెళ్తున్నారు? నన్ను వదలండి నేను వెళ్ళాలి అని ఆకాష్ అంటే, ఇంక వాళ్ళు నోరు మూసేసి ఆకాష్‌ని లాక్కు వెళ్తూ ఉంటారు. అయితే ఆకాష్ వాళ్ళ చేతిని కొరికేయటంతో వాళ్ళు వదిలేస్తారు. దాంతో ఆకాష్ పరిగెత్తుకుంటూ అమ్ము, ఆనంద్ దగ్గరికి వచ్చేస్తారు. ఈ లోపల అమరు వచ్చి వీళ్ళ కోసమే మొత్తం వెతుకుతూ ఒక ఇన్స్‌పెక్టర్‌తో మాట్లాడుతూ ఉంటాడు. రేయ్ ఆకాష్! నువ్వు కనపడక మేము ఎంతసేపు ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఏమైపోయావు? అని ఆనంద్, అమ్ము అడుగుతూ ఉంటారు. నన్ను ఎవరో ఒకరు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళబోయారు. మనం డేంజర్‌లో ఉన్నాం. వెంటనే మనం హాస్పిటల్‌కి వెళ్ళిపోదాము. ఇక్కడే ఉంటే మన ముగ్గురిని కూడా కిడ్నాప్ చేస్తారు అని ఆకాష్ అంటే, అలాంటిదేం లేదురా. ఎంత లేట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు మనం ముగ్గురం కలిసి కట్టుగా ఉందాము. అంజు పాప ప్రాణాలతో మనకు దక్కాలంటే వినాయక స్వామి నిమజ్జనం పూర్తి చేసుకునే మనం వెళ్ళాలి. వినాయకుడే మనల్ని కాపాడతారు అని మళ్ళీ వాళ్ళ ముగ్గురు కూడా క్యూ లైన్‌లో నిలబడి ఉంటారు. రౌడీలు ఇంకా వెతుకుతూ ఉంటారు. రేయ్ ఏందిరా ఇంకా పట్టుకోలేదా అని రణ్వీర్ ఫోన్ చేయటంతో, అన్నా మేము ఒకరిని పట్టుకుంటే వాడు చేయి కొరికి పారిపోయాడన్నా. ఇప్పుడే పట్టుకుంటామన్నా ఎంత వెతికినా కూడా దొరకడం లేదు అని మళ్ళీ వెతుకుతూ ఉంటారు. క్యూ లైన్‌లో ఉన్న పిల్లలు రౌడీలకి కనపడడంతో, రేయ్ అదుగోండ్రా అక్కడే ఉన్నారని వస్తూ ఉంటారు. ఇక మనోహరి ఇంకా బ్లడ్ ఇవ్వకుండా మొండికేస్తూ ఉంటే, ఏంటమ్మా చదువుకున్న దానివయ్యుండి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఇవ్వమ్మా ఇవ్వు అని డాక్టర్ చెప్పి వెళ్ళటంతో ఇక మనోహరి చేసేదేమీ లేక బ్లడ్ ఇస్తుంది. అలా ఇచ్చి వచ్చిన తర్వాత, అయ్యో! రాథోడ్ మనోహరి బ్లడ్ ఇచ్చి వచ్చింది కదా! కాస్త జ్యూస్ ఇవ్వు అని బాగి అంటుంది. అయ్యో! మిస్సమ్మ ఈ మనోహరి మేడం ఇచ్చింది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ పూర్తయిన తర్వాత సేమ్ గ్రూప్ అని తెలిసిపోతుంది కదా! అప్పుడు మళ్ళీ బ్లడ్డు ప్యాకెట్ ఇస్తుంది. అప్పుడు జ్యూస్ ఇద్దాంలే అని రాథోడ్ అంటాడు. అలా రేపటి ఎపిసోడ్‌లో మనోహరి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వటంతో మనోహరి రక్తం ఇచ్చేస్తుంది. బాగి బలవంతంగా మనోహరి చేత ఇలా రక్తం ఇప్పించి అంజుని కాపాడుకుంటుంది. ఇక ఆరుని గుప్తా గారు యమపురికి తీసుకువెళ్తూ ఉంటారు. బాగీకి ఆరు పుత్రికగా జన్మిస్తుందని గుప్తా గారు చెప్తారు.